గత ఎపిసోడ్లో సుశీల మాటల వల్ల ప్రభావితమైన కాంతమ్మ సుశీల చెప్పినట్టు కాంచనని రవితో తిట్టించేలా చేస్తుంది. రవి తిట్టేసరికి కోపంతో కాంచన తన గదిలోకెళ్లి తలుపేసుకుంది. ప్రస్తుతం గది తలుపు వేసుకున్న కాంచన గది లోపల కోపంతోనో ఏడుపుతోనో లేదు. ఆమె ఆలోచిస్తోంది. తన అత్తమ్మ కాంతమ్మ గారికి కొంచెం పంతం, కాస్త బద్ధకం, మరికొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయే తప్ప ఇలా పక్కా ప్లాన్తో కొడుకుని కోడల మీదికి ఉసిగొల్పేంత కుతంత్రం ఆమె మనసులో లేదు. కాంచన కళ్లలో ఇప్పుడు నీళ్లు లేవు. ఒక స్పష్టమైన ఆలోచనుంది. అత్తమ్మగారింతకు ముందు కేవలం చిన్న చిన్న డ్రామాలు చేసేవాళ్లు. కాని ఈరోజు రవిని నా మీదకి అంతగా రెచ్చగొట్టారంటే దీని వెనుక ఖచ్చితంగా ఆ సుశీల ఆంటీ హస్తముంది. ఆవిడ వచ్చేళ్లాక అత్తమ్మలో ఈ మార్పొచ్చింది. ఇలాగే వదిలేస్తే ఇలాంటి సుశీలలు నా కాపురంలో నిప్పులు పోస్తారు. అత్తమ్మకి సుశీల అసలు రంగు చూపించాలి. గది బయట కాంతమ్మ, రాఘవయ్య, రవి ఆందోళనగా ఉన్నారు. కాంచన తన గదిలో ఏం చేస్తుందోనని వాళ్లు టెన్షన్ పడుతున్నారు. ఇంతలో కాంచన మెల్లగా తలుపు తీసి బయటకొచ్చింది. హాల్లో రవి తలపట్టుకుని కూర్చునున్నాడు. కాంతమ్మ గారు ఒక మూల నేరస్తురాలిలా నిలబడున్నారు. రాఘవయ్య గారు ఏదో న్యూస్ పేపర్ చూస్తున్నట్టు నటిస్తున్నా ఆయన దృష్టంతా అక్కడే ఉంది. రవిగారు, మీరోపికగా ఒక్క నిమిషం నా మాట వింటారా? కాంచనా, ఇందాక నేనేదో ఆవేశంలో నీపైన కోపగించుకున్నాను. అమ్మలా ఏడుస్తుండేసరికి తట్టుకోలేక నీ మీద అరిచాను. అంతే తప్ప నీ మనసుని బాధ పెట్టాలనుకోలేదు. పర్లేదు రవిగారు, మీరావేశపడింది మీ అమ్మగారి కన్నీళ్లు చూసి. కానీ ఆ కన్నీళ్లు రావడానికి అసలైన కారణం ఎవరో మీకు తెలీదు. అత్తమ్మగారు, ఒకసారిటొస్తారా? ఏంటే, మళ్ళీ నన్నేమైనా అంటావా? మిమ్మల్ని నేనెప్పుడూ ఏమీ అనలేదత్తమ్మగారు. కానీ మీకొక విషయం చెప్పాలి. సుశీల ఆంటీ మీ స్నేహితురాలే కావచ్చు, కానీ ఆమె మనస్తత్వం మీకు తెలుసా? పోయిన నెల మన పక్క వీధిలో సుబ్బారావు గారి ఇంటి కోడలు ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో కూడా సుశీల ఆంటీ ఇలాగే అత్తగారికి సలహాలిచ్చింది. దాంతో ఆ ఇంట్లో గొడవలయ్యాయి. అప్పుడు ఆ ఇంటి కోడలు వెళ్లిపోయింది. అవును కాంతం, కాంచన చెప్పేది 100% నిజం. ఆ సుశీలకి పక్కా ప్లానింగ్ ఉంటుంది. అత్త కోడళ్లు కలిసుంటే ఆ సుశీల కళ్ళు మండుతాయి. ఒకరింట్లో గొడవ పెట్టి వాళ్ళేడుస్తుంటే చూసి ఆనందించడం ఆవిడకి ఒక హాబీ. మన ఇంట్లో కూడా ఈరోజు జరిగిందదే. అదేం లేదు, తను నా క్షేమం కోరే చెప్పింది. కోడల్ని అదుపులో ఉంచుకోమంది. అంతకు మించి గొడవలేం పెట్టాలని చూడలేదు. అదుపులో ఉంచటమంటే కొడుకుతో గొడవ పెట్టించటం అత్తమ్మగారు? సరే, మీకు నా మీద నమ్మకం లేకపోతే ఒక పని చేద్దాం. సుశీల ఆంటీ మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి. నేను మీ అదుపులోకి వచ్చేశానని, మీరేం చెప్తే అది వింటున్నానని ఆమెకి చెప్పండి. అప్పుడు ఆమె అసలు రంగు బయటపడుతుంది. రవికి కూడా ఇప్పుడు విషయం అర్థమైంది. తన తల్లి అమాయకత్వాన్ని సుశీల ఆసరాగా తీసుకుని ఇంట్లో కావాలనే గొడవలు రాజేయాలని చూస్తుందని గ్రహించాడు. అందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. 2 రోజుల తరువాత సుశీల మళ్లీ ప్రత్యక్షమైంది. కాంతమ్మ గారు కాంచన చెప్పినట్టే యాక్టింగ్ మొదలెట్టారు. ఏవే కాంతం, ఎలా ఉంది మీ ఇంట్లో పరిస్థితి? నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఆ రోజు రవిగాడు నీ కోడలికి గట్టిగానే క్లాస్ పీకాడని విన్నాను. అది నిజమేనా? అబ్బో, నువ్వు చెప్పిన ప్లాన్ భలే వర్క్ అయిందిలే సుశీల. రవి ఒక్కసారి గట్టిగా అరిచేసరికి కోడలు పిల్ల దారిలోకొచ్చేసింది. ఇప్పుడు నేనేం చెప్తే అది చేస్తుంది. ఆనిగి మనిగి ఉంటుంది. అవునా, అంత తేలిగ్గా దారిలోకొచ్చేసిందా కాంతం? ఇప్పుడు నువ్వు అసలు పట్టు బిగించాలి. అదానికి మనిగుందని నువ్వు మెత్తబడితే మళ్ళీ తలెత్తుతుంది. ఇప్పుడు దానికి కఠినమైన పనులు అప్పగించు. అసలు పుట్టింటికి వెళ్తానని మాటే ఎత్తకుండా చెయ్యాలి. అంటే ఏం చేయమంటావు? చూడు, దానికి విశ్రాంతి అస్సలుండకూడదు. ఏదో పని చెప్పు. అదొక పనైపోయిందని అనుకునే లోపే ఇంకో పని అప్పగించు. పొద్దున్నే లేచి వాకిలుడ్చి ముగ్గు పెట్టడం దగ్గర నుండి రాత్రి గిన్నెలు తోమేదాకా అన్నీ దానితోనే చేయించు. అది అలసిపోవాలి. అప్పుడు నీ దగ్గరికొచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడు గాని దానికి నీ పవరేంటో అర్థం కాదు. కాంతమ్మ గారికి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. సుశీల తనకి సాయం చేయటం లేదు, తన కోడల్ని హింసించమని చెప్తుందని అర్థమైంది. సరిగ్గా అప్పుడే కాంచన లోపలి నుండి నవ్వుతూ వచ్చింది. ఏంటి సుశీల ఆంటీ,
అత్తగారి పవర్ అంటే కోడల్ని పని మనిషిని చేయటమేనా? మరి మీ కోడలు మీ ఇంట్లో ఏం చేస్తుంది? ఆమె కూడా పొద్దున్నే లేచి ముగ్గు పెట్టి గిన్నెలు తోముతుందా? లేక మీరు పెట్టే టార్చర్ భరించలేక సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్ షిఫ్ట్లు చేస్తుందా? మీ ఇంట్లో కూడా మీ కోడల్ని బాధ పెడుతూనే ఉంటారా? ఏంటే అంత మాటన్నావు? నేను మీ అత్తయ్య క్షేమం కోరి ఏవో 4 మంచి మాటలు చెప్తున్నాను. క్షేమం కోరా? పక్క వీధిలో 2 కాపురాలు కూల్చారు. అది మీ క్షేమమా వాళ్ళ క్షేమమా? సుశీల ఆంటీ, నీకొక విషయం చెప్పాలి. మా అత్తమ్మగారు నా మీద ప్రేమతో ఒక మాట అన్నా నేను పడతాను. కాని మీలాంటి వాళ్ళు నూరిపోస్తే పడే రకం కాదు నేను. మా అత్తమ్మగారిని రెచ్చగొట్టి మా ఇంట్లో నిప్పులు పొయ్యాలని చూస్తే ఆ నిప్పు మీ ఇంటికే అంటుకుంటుంది. జాగ్రత్త. కాంతం, చూసావా నీ కోడలు ఎలా మాట్లాడుతుందో? దానికి ఎంత పొగరో చూడు. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా. చూస్తున్నాను సుశీల, దీని పొగరు కాదు, నీకు తంత్రం. నా కోడలు నాకేది కావాలో అది చేసి పెడుతుంది. నువ్వు చెప్పినట్టు దాన్ని పని మనిషిని చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటిదాకా నీ మాటలు విని నా కొడుకు కాపురంలో చిచ్చు పెట్టాను. ఇక చాలు. నువ్విక్క నుండి వెళ్తావా లేక గెంటేయమంటావా? చాలా బాగా చెప్పారత్తయ్య. ఇప్పుడు మీరు ఈ సుశీల గారి కుతంత్రాన్ని అర్థం చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే కాపురాలు కూలిపోతాయి. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓహో, అత్తాకోడళ్ళు కలిసిపోయారన్నమాట. సరే, నాకేంటి, మీ కర్మ. కానీ కాంతం, ఒక్క మాట గుర్తుపెట్టుకో. నీ మీద ప్రేమతో చెప్పాను గాని గొడవ పెట్టాలని కాదు. నా మాట విను. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా నీ ఆస్తి మొత్తం రాయించుకొని నీ కోడలు నిన్ను గెంటేస్తుంది. అప్పుడు నా దగ్గరికే ఏడుస్తూ వస్తావు. జాగ్రత్తగా ఉండు. నీకంతా మంచే జరగాలి. నేనెళ్తున్నా. నీకా దేవుడి తోడుండాలి. సుశీల మొసలి కన్నీరు కారుస్తూ అక్కడి నుండి ఆవేశంగా బయటికెళ్ళిపోయింది. కాని వెళ్తూ వెళ్తూ ఆమె విసిరిన ఆస్తి అనే బాణం కాంతమ్మగారి మనసులో ఒక మూలన గుచ్చుకుంది. హాల్లో అంతా నిశ్శబ్దం. కాంచన అత్తమ్మ దగ్గరికెళ్లి చేతులు పట్టుకుంది. అత్తమ్మగారు, చూశారు కదా ఆవిడ అసలు రంగు. ఇలాంటి వాళ్ల మాటలు నమ్మకండి. మన కుటుంబంలోకి 3వ వ్యక్తిని మనం రానివ్వకూడదు. అవును కాంచన, తప్పు చేశాను. సుశీల మాటలు విని రవిని నీ మీదికి ఉసిగొల్పాను. నన్ను క్షమించు తల్లి. క్షమించమని అడక్కండి అత్తమ్మగారు. మీరు నాకంటే వయసులో పెద్దవారు. చిన్న చిన్న గొడవలు కామన్. కానీ అవి మన మధ్యే ఉండాలి. 3వ వ్యక్తి దాకా వెళ్లకూడదు. అక్కడ జరిగే తతంగమంతా చాటు నుండి వింటున్న రవి, రాఘవయ్య గారు బయటకొచ్చారు. రవి కాంచన దగ్గరికొచ్చి సారీ చెప్పాడు. కుటుంబం మళ్లీ ఒక్కటైంది. కాని కాంతమ్మ గారి మనసులో సుశీల అన్న చివరి మాటలు మాత్రం మెదులుతూనే ఉన్నాయి. ఆస్తి తీసేసుకుని గెంటేస్తుంది అన్న మాట ఆమెని భయపెడుతోంది. ఆ రాత్రి కాంతమ్మగారు నిద్రపోవటం లేదు. పక్కనే ఉన్న రాఘవయ్య గారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఆమె ఆలోచనలన్నీ ఆస్తి మీదే ఉన్నాయి. సుశీల అన్నది నిజమైతే కాంచనిప్పుడు బానే ఉంటుంది. కాని రేపొద్దున మా ఆయన ఆస్తి మొత్తం రవి పేరు మీద, రవి ఆస్తి కాంచన పేరు మీదికి వెళ్తే నా పరిస్థితి ఏమిటి? కాంచన నన్ను బయటికి గెంటేస్తుందా? లేదు లేదు, కాంచన అలాంటిది కాదు. కానీ లోకం అలాగే ఉందిగా. మరుసటి రోజు పొద్దున కాంచన కాఫీ తీసుకొచ్చింది. కాంతమ్మ గారు ఆమెని ఒక రకమైన అనుమానంతో చూస్తున్నారు. కాంచన అది గమనించింది. ఏంటత్తమ్మగారు అలా చూస్తున్నారు? మళ్ళీ ఏదైనా నొప్పి మొదలైందా? అదేం లేదులే కాంచన. అయినా నీకు మీ పుట్టింట్లో ఆస్తులేమైనా ఇస్తున్నారా ఏంటి? ఆస్తులా? మా అన్నయ్య గారు ఉన్నారు కదా అత్తమ్మగారు. పుట్టింట్లో ఆస్తులు ఆయనకే వెళ్తాయి. అయినా నాకు ఆస్తులెందుకు? మీరు, మావయ్య గారు, రవి, మీ ప్రేమే నాకు పెద్ద ఆస్తి. అన్ని మాటలు బానే చెప్తారులే, కాని కాలం గడిచే కొద్దీ మనిషి మనసు మారిపోతుంది. అత్తమ్మగారు, మళ్ళీ సుశీల ఆంటీ వైరస్ మీ బుర్రలోకెక్కిందా? ఆవిడ వెళ్తూ వెళ్తూ ఏదో ఆస్తి గురించి వాగింది కదా, అదే ఆలోచిస్తున్నారా మీరు? అలా అని కాదు కాంచనా, భవిష్యత్తు గురించి భయమేస్తుంది. అత్తమ్మగారు, ఆస్తంటే కేవలం పేపర్లు కాదు, ఈ ఇల్లు, ఇందులో ఉండే మనుషులు. మీరు నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని బానే చూసుకుంటాను. అయినా ఆస్తి గురించి ఇప్పుడెందుకు? ఏమోలే, నాకెందుకో మనసు కుదురుగా లేదు.
నేనీరోజు మా అత్తగారు ఊరెళ్ళొస్తాను. అక్కడేదో పూజుందంట. అత్తమ్మగారు మళ్ళీ తప్పించుకుంటున్నారా? సరే వెళ్ళండి, కానీ అక్కడెవరైనా కొత్త సుశీలలు తగిలితే మాత్రం జాగ్రత్త. కాంతమ్మగారు ఊరికి బయలుదేరారు. కానీ ఆమె ప్రయాణం కేవలం పూజ కోసమేనా, లేక తన ఆస్తిని కాపాడుకోవడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నారా? సుశీల చెప్పిన భయం ఆమెని కోడలికి దూరం చేస్తుందా? కాంచన తన అత్తమ్మగారి మనసులో ఉన్న భయాన్ని ఎలా పోగొడుతుంది? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే 5వ ఎపిసోడ్ చూడాల్సింది. పచ్చని పొలాలు, గలగల పారే కాలువలు, తెల్లవారుజామునే వినిపించే కోయిల కూతలతో కళకళలాడే వెంకటాపురం అనే గ్రామంలో రాఘవులు కాంతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్ల ఏకైక పుత్రుడు సురేష్ నగరంలోని ఒక పెద్ద కార్యాలయంలో పనిచేస్తున్న తన తల్లిదండ్రుల మీద ఉన్న మమకారంతో ప్రతిరోజు గ్రామం నుండే తన కార్యాలయానికి వెళ్తుంటాడు. ఆ ఇంటికి కోడలిగా వచ్చిన కాంచన రూపంలోనే కాదు, గుణంలో కూడా మేలిమి బంగారం. ఒకనాడు ఉదయం వేళ రాఘవులు గారు వరండాలో చైర్లో కూర్చొని దినపత్రిక చదువుతుండగా వంటింట్లో నుండి పోపు వాసన ఘుమఘుమలాడుతూ వస్తుంది. చూస్తున్నావా కాంతం, మన కోడలు కాంచన వంటింట్లోకి అడుగు పెట్టిందంటే చాలు, కొన్ని నిమిషాల్లో ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు వంట సిద్ధమైపోతుంది. అంత వేగంగా, అంత రుచిగా మన కోడలు ఎలా వండుతుందో నాకైతే ఇప్పటికీ అంత చిక్కని రహస్యంగానే ఉంది. నిజమేనండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని మనకి కాంచన లాంటి కోడలు దొరకదు. అటు సురేష్కి కావలసినవన్నీ చూసుకుంటుంది, ఇటు మన యోగక్షేమాలు చూసుకుంటూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎంత పని చేసినా మోహన్లో ఆ చిరునవ్వు చెక్కు చెదరదు. అలసటన్న మాటే తన నోట ఎప్పుడూ వినలేదు. అప్పుడే సురేష్ తన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్తూ తల్లిదండ్రుల మాటలు విని, అవునమ్మా, నా బాక్స్లో కర్రీ రుచి చూసి కార్యాలయంలో నా స్నేహితులంతా ఆశ్చర్యపోతారు. నీ భార్య ఇంత రుచికరమైన భోజనం ఎలా సిద్ధం చేస్తుందిరా అని అడుగుతారు. నాకైతే తన వంట రుచి ఒక అద్భుతంలా అనిపిస్తుంది. రహస్యం ఏముందిలేండి, మీ అందరి మీద ఉన్న ప్రేమ వల్ల నేను చేసే వంటకి అంత రుచొస్తుంది. కేవలం నేను చేశాను కాబట్టి ఆ వంటకి రుచి రావట్లేదులే. ఏవండి, మీ లంచ్ బాక్స్లో అన్నీ పెట్టాను, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా ఉదయం వాళ్ల మధ్య సంభాషణ జరుగుతుండగా సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం కాంచన కూరగాయల కోసం గ్రామ సంతకి వెళ్ళింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే కాంతమ్మ ఇంటికి పట్టణం నుండి కొందరు చుట్టాలొచ్చారు. వాళ్లు కాంతమ్మ దూరపు బంధువులు. వేరే ఊరికి వెళ్తూ దారిలో కాంతమ్మని పలకరిద్దామని ఆగారు. ఏమ్మా కాంతం, బావున్నావా? చాలా ఏళ్లయింది నిన్ను చూసి. ఈ పక్కూరికెళ్తుంటే నువ్వు గుర్తొచ్చావు. అందుకే బావగారితో కలిసి ఇలా వచ్చాను. రండక్కయ్యా, రండి బావగారు, లోపలికి రండి. ఇప్పుడే మా కోడలు సంతకెళ్ళింది, తొందరగాని వచ్చేస్తుంది. ఏవండి, ఇలా రండి, మా పార్వతమ్మ అక్కయ్య వచ్చారు. రండి రండి, మీరిలా మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది. మీ అబ్బాయి పెళ్లికి రాలేకపోయాం కదా, మమ్మల్ని క్షమించండి. వాళ్లలా కాసేపు మాట్లాడుకున్నాక కాంచన కూరగాయల సంచులతో లోపలికొచ్చింది. చుట్టాల్ని చూడగానే ముఖంలో వికసించిన చిరునవ్వుతో పలకరించింది. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం మావయ్య గారు, బావున్నారా? ఎంతకాలానికొచ్చారు మా ఇంటికి? నేనిప్పుడే వేడివేడిగా టీ పట్టుకొస్తానుండండి. వద్దమ్మా, కాంతం ఇప్పుడే టీ ఇచ్చింది. మేం వెంటనే బయలుదేరి ఇంకో ఊరికెళ్ళాలి. మాకంతగా సమయం లేదు. వెళ్ళొస్తాం కాంచనా. అదేంటక్కయ్యా, మా ఇంటికొచ్చి భోంచేయకుండా వెళ్తే మాకు బాధగా అనిపిస్తుంది. కాంచన, వీళ్ళకి తొందరగా భోజనం సిద్ధం చెయ్యమ్మా. రకరకాలు చెయ్యక్కర్లేదులే గాని నోటికి హితవుగా ఉండేలా చూసుకో. వద్దులే కాంతం, ఇప్పుడు వంట మొదలెడితే పూర్తయ్యేసరికి చీకటి పడుతుంది. మేం చాలా దూరం వెళ్ళాలి కదా. వంట అంటే ఆషామాషీ కాదుగా, సమయం పడుతుంది. మావయ్య గారు, మీరు కంగారు పడకండి. 10 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాను. 10 అంటే 10 నిమిషాలే. ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వదు. నా మాట మీద నమ్మకంతో కూర్చోండి. మీరలా మాట్లాడుతూ ఉండగానే తొందరగా వంట పూర్తి చేస్తా. పార్వతమ్మ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ, 10 నిమిషాల్లో వంట? పప్పుడకడానికే పావుగంట పడుతుంది కదమ్మా. 10 నిమిషాల్లో వంట సాధ్యమేనా? ఏదో అలా చెప్తున్నావా ఏంటి? నేను అబద్ధం చెప్పట్లేదు అత్తయ్య గారు, మీరలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. కాంచన వేగంగా వంటింట్లోకెళ్ళింది. అక్కడ ఆమె చేతులు యంత్రంలా పనిచేస్తున్నాయి.
కాసేపటికే కూర గుమగుమలు ఇల్లంతా నిండిపోయాయి. 10 నిమిషాల తరువాత టేబుల్ మీద పప్పు, వంకాయ కూర, చారు, వేడివేడి అన్నం మరియు గడ్డ పెరుగు సిద్ధంగా ఉన్నాయి. కాంచన వేగం చూసి కాంతమ్మతో సహా అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంతో ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇక అందరూ భోజనానికి కూర్చున్నారు. రామయ్య భోంచేస్తూ, నిజంగానే 10 నిమిషాల్లో ఇన్ని రకాలెలా చేశావమ్మా? రుచి కూడా అద్భుతంగా ఉంది. మా ఇంట్లో అయితే ఒక్క కూర అవ్వడానికి గంట పడుతుంది. నువ్వింత తొందరగా ఈ వంట ఎలా చేశావమ్మా? మావయ్య, మీ కడుపు నిండటమే నాకు ముఖ్యం. ఇలా మా ఇంటికొచ్చిన మిమ్మల్ని మీ ఆకలి కడుపుతో పంపలేము. మీ ఆనందమే మాకు ముఖ్యం. అతిథి దేవో భవ. చుట్టాలు తృప్తిగా భోంచేసి కాంచనని మెచ్చుకుంటూ వెళ్ళిపోయారు. కాంతమ్మకి మాత్రం ఆశ్చర్యంతో కూడిన అనుమానం రోజురోజుకి పెరుగుతుంది. తన కోడలు వంట వేగం వెనుక ఏదో కారణముందని మనస్సులో అనుకోసాగింది. కాంచన, నిజం చెప్పు తల్లి. అంత వేగంగా ఎలా వండగలుగుతున్నావు? నాకైతే అదొక పెద్ద రహస్యంగానే ఉంది. నేను కూడా ఎన్నో ఏళ్లుగా వంట చేస్తున్నా, కానీ ఈ వేగం నాకెప్పుడూ అబ్బలేదు. అది ఏదో ఒక రోజు మీకే తెలుస్తుందిలే అత్తయ్య గారు, కానీ ఇప్పుడు మాత్రం మీకు చెప్పలేను. మరుసటి రోజు ఉదయం కాంచన కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. ఆమె మొహం కాస్త వాడిపోయి కళ్ల కింద నలుపు ఛాయలు కనిపిస్తున్నాయి. అది గమనించిన కాంతమ్మ కంగారు పడింది. అయ్యో కాంచన, ఏవైంది తల్లి? ఎందుకింత ఆలస్యంగా లేచావు? సురేష్కి ఆఫీస్కెళ్లే సమయం అయ్యింది కదా. పాపం, ఇప్పుడు లంచ్ బాక్స్కెలా? అత్తయ్య గారు, మీరేం భయపడకండి. నేను 10 నిమిషాల్లో మా వారికి లంచ్ బాక్స్ సిద్ధం చేస్తాను. ఏవండి, అలా కూర్చోండి. 10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ చేస్తా. నిజంగానా కాంచన? నాకిప్పటికే చాలా ఆలస్యమైంది. బస్సు వెళ్ళిపోతుందేమోనని భయంగా ఉంది. 10 నిమిషాల్లో నువ్వు వంట చేస్తావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరలా కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. కాంచన వెంటనే వంటగదిలోకెళ్ళింది. చెప్పినట్టే 10 నిమిషాల్లో వేడివేడి అన్నం, ఆనపకాయ కూర సిద్ధం చేసి పెట్టింది. సురేష్ ఆశ్చర్యపోతూ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వార్త మెల్లగా ఊరంతా పాకింది. గ్రామస్తులంతా కాంచన చేతిలో ఏదో మాయుంది, 10 నిమిషాల్లో వంట పూర్తి చేస్తుంది అని చర్చించుకోసాగారు. కొందరైతే ఆమె దగ్గర ఏదో శక్తి ఉందని కూడా అనుకున్నారు. అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి కాంతమ్మకెవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించి మెలకు వచ్చింది. చీకట్లో ఎవరో వంటింట్లో సంచరిస్తున్నట్టనిపించింది. తనలో తాను భయపడుతూ, ఈనాడి రాత్రి వేళ వంటింట్లో ఎవరున్నారు? ఏమైనా దొంగలు పడ్డారా ఏంటి? లేక ఏదైనా దయ్యం మన ఇంట్లో ఉందా? కాంతమ్మ గుండె దడదడలాడుతుండగా మెల్లిగా వెళ్లి వంటింటి తలుపు సందులో నుండి చూసింది. అక్కడ కాంచన తన మొబైల్ కాంతిలో ఏదో చేయటం చూసింది. కాంతమ్మకి మొదట ఏమీ అర్థం కాలేదు. ఇంత అర్ధరాత్రి కాంచన ఇక్కడేం చేస్తుంది అని అనుకుంటూ భయపడి కాంతమ్మ అక్కడి నుండి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఉదయం కాంచన ఆరోగ్యం బాలేదు. రాఘవులు గారు గాబరా పడుతూ ఊళ్ళోని వైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడొచ్చి కాంచనని క్షుణ్ణంగా పరీక్షించారు. రాఘవులు గారు, ఈ అమ్మాయికి తగినంత నిద్ర లేదు. మానసిక ఒత్తిడి, శారీరక అలసట ఎక్కువగా ఉన్నట్టుంది. ఈ అమ్మాయి రాత్రంతా నిద్రపోకుండా ఏదైనా పని చేస్తుందా ఏంటి? ఇలాగే ఉంటే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా కష్టం. వైద్యుడెళ్ళిపోయాక కాంతమ్మ కాంచన గదిలోకొచ్చింది. అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తోంది కాంచన. నిజం చెప్పు కాంచన, రాత్రుల్లో ఏం చేస్తున్నావు నువ్వు? నేను నిన్న రాత్రి వంటింట్లో చూశాను. మాకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నావు. అదేంటో ఇప్పుడే తెలియాలి మాకు. ఏం లేదత్తయ్య గారు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. నువ్వు నిజం చెప్పే వరకు నేను అన్నం ముట్టుకోను. వద్దత్తయ్య గారు, మీరలా అనొద్దు. సరే, మీరింతలా అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్తాను వినండి. నేను మా పుట్టింటి నుండి మీ ఇంటికొచ్చేటప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది. అత్తగారింట్లో అందరినీ కన్నవారిలా చూసుకోవాలి, నీ వల్ల మా పెంపకానికి ఎప్పుడూ చెడ్డ పేరు రాకూడదు అని. మీ అందరి మీద ఉన్న గౌరవంతో నేను ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్నాక వంటింట్లోకొచ్చి మరుసటి రోజుకి కావలసిన కూరగాయలు తరగటం, మసాలాలు సిద్ధం చేయటం, పప్పు నానబెట్టటం వంటివన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాను. అంటే అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒంటరిగా ఇవన్నీ చేస్తావా? అందుకేనా పొద్దున్నే అంత తొందరగా వంటైపోతుంది? అవునత్తయ్య గారు, పగలు మీకు కావలసిన సపర్యలు చెయ్యాలి,
మావయ్య గారికి సమయానికి మందులు ఇవ్వాలి, ఇంటిని అద్దంలా శుభ్రం చెయ్యాలి, బట్టలు ఉతకాలి. ఇవన్నీ చేస్తూ కూరగాయలు తరుగుతూ కూర్చుంటే నాకు సమయం సరిపోదుగా. అందుకే రాత్రిపూటంతా సిద్ధం చేసి పెట్టుకుంటే ఉదయం కేవలం 10 నిమిషాల్లో వంట చెయ్యొచ్చు. అలా చేస్తేనే మీ అందరికీ వేడివేడి భోజనం సమయానికి అందుతుంది. మా ఆయనగారు కూడా ఏ టెన్షన్ లేకుండా పనికెళ్తారు. కాంచన మాటలు విన్న కాంతమ్మ గుండె తరుక్కుపోయింది. తన కోడలు తమ సుఖం కోసం, తమ ఆనందం కోసం తన నిద్రను, ఆరోగ్యాన్ని ఎలా పనంగా పెడుతుందో తెలిసి ఆమె కళ్ళు చెమర్చాయి. లోకంలో ఇలాంటి కోడళ్లు కూడా ఉంటారా అని ఆమె కనిపించింది. అయ్యో పిచ్చి తల్లి, ఇంత చిన్న విషయం కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? ఈ పనులన్నీ పగలు మనిద్దరం కలిసి చెయ్యొచ్చుగా. నేను కూడా నీకు తోడుంటానుగా. లేదత్తయ్య గారు, మీరు కష్టపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. మావయ్య గారికి సేవ చేయటం, మీకు సేవ చేయటమే నాకు ఆనందం. అందుకే నేను ఈ చిన్న కష్టాన్ని భరించాను. కాంతమ్మ కాంచనని హత్తుకుంది. నువ్వు మా ఇంటికొచ్చిన కోడలివి కాదు తల్లి, ఈ ఇంటికి దొరికిన అతిపెద్ద అదృష్టానివి. ఇన్నాళ్ళు నువ్వొక్కదానివే ఇవన్నీ భరించావు. కానీ ఇప్పటి నుండి నేను నీకు తోడుగా ఉంటాను. రేపే మనం బట్టలు ఉతకడానికి ఒక వాషింగ్ మిషన్ కొందాం. మిగిలిన పనులు ఇద్దరం కలిసి చేసుకుందాం. నువ్వు రాత్రిపూట ఇబ్బంది పడకుండా హాయిగా నిద్రపోవాలి. అలా అత్తకోడళ్ళు మాట్లాడుకునే మాటలు తలుపు దగ్గర నిలబడి విన్న రాఘవులు గారు, నీ అత్తయ్య అన్న మాట నిజమే కాంచన. నీలాంటి కోడలు దొరకాలంటే మేమెంతో పుణ్యం చేసుకుంటే గాని సాధ్యం కాదు. నువ్వు మా ఇంటి మేలిమి బంగారానివమ్మా. నీ సంస్కారంతో మన ఇంటిని నిలబెట్టావు. కాంచనా, 10 నిమిషాల వంట వెనుక ఇన్ని గంటల కష్టం, త్యాగం ఉన్నాయని నేను గ్రహించలేదు. నన్ను క్షమించు. నేను కూడా నీకింటి పనుల్లో సాయం చేస్తాను అన్నాడు సురేష్. కాంచన కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తన కష్టాన్ని తన వారు గుర్తించినప్పుడు వచ్చే ఆనందం కంటే పెద్దది మరొకటి లేదని ఆమె కనిపించింది. ఒక కోడలి నిశ్శబ్ద త్యాగాన్ని అత్తమ్మ గుర్తించినప్పుడు ఆ ఇల్లు స్వర్గం కంటే అందంగా మారుతుంది. ఆ రోజు నుండి కాంచన 10 నిమిషాల్లో వంట చేయటం మానేసింది. కాని అత్తాకోడళ్లు కలిసి ప్రేమగా వండుతుంటే ఆ వంట 10 రెట్ల రుచిగా ఆ ఇల్లంతా సంతోషంతో నిండిపోయేది. ఈ కథలోని నీతేమిటంటే, కుటుంబం కోసం ఒకరు చేసే త్యాగాన్ని మిగిలిన వారు గుర్తించి గౌరవించినప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రేమ, సహకారమున్న చోట ఎలాంటి కష్టమైనా ఇష్టంగా మారుతుంది. అన్యోన్యంగా ఉండే అత్తాకోడళ్లకి ఈ కథ